హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వన్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది థర్స్డే రోజు వీడియో అనమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేసిన వ్లాగ్. ఇక్కడ ఉదయాన్నే నేను 5:45కి అయితే లేచానమాట. చెప్పాను కదా ఆల్రెడీ, పిల్లలకు ట్యూషన్ అయితే స్టార్ట్ చేయించామన్నమాట. వెడ్నెస్డే రోజు సెంటిమెంట్ డే కాబట్టి ఒక్కసారి సార్ అయితే వచ్చి వెళ్ళాడనమాట. థర్స్డే రోజు నుంచి కంటిన్యూగా 1.5 అవర్ అయితే ట్యూషన్ చెప్తానని చెప్పి వెళ్ళాడు. అందుకోసం అయితే నేను 5:45కి నేను లేచి పిల్లల్ని అయితే 6 వరకు లేపాలన్నమాట. 6:30కి ట్యూషన్ సార్ అయితే వచ్చేస్తారు. చూడండి, పిల్లల్ని అయితే లేపి బ్రష్ చేయించుకొని స్నానం చేసుకొని రెడీ అవుతున్నారు. ఇవి నేను నిన్న నైట్ ఉతికాను అనమాట, వైట్ కలరు. ఈరోజు నార్మల్గా అయితే క్రీమ్ కలర్ డ్రెస్సు పైన కోటు, కానీ ఈరోజు చేంజ్ చేశారనమాట. ఇది ఒకరోజు వైట్ కలర్ డ్రెస్ అయితే వేసుకురమ్మన్నారు. ఆగస్ట్ 15కి క్రీమ్ కలర్ డ్రెస్ అయితే వేసుకురమ్మని చెప్పారంట. అందుకోసం అయితే వాళ్ళు నిన్న స్కూల్కి అదే తీసుకెళ్లారు, అదే వేసుకొని వెళ్ళారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత అవి ఇప్పిన తర్వాత బయట ఉతికాను కాబట్టి కొంచెం బయట వాతావరణం అంతా చల్లగా ఉంది, ఫుల్ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఆరలేదనమాట. ఉదయం కూడా ఇంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ హెయిర్ డ్రైయర్తో అయితే దానిలో ఆరబెట్టాము. ఇక్కడ రైస్ అయితే పెట్టాను స్టవ్ పైన, పాలు కూడా పెట్టాను. అలాగే ఇక్కడ అండబుజ్జి చేయడానికి అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈరోజు అండబుజ్జి, వాళ్ళకి చపాతి, అలాగే రైస్ అనమాట టిఫిన్ బాక్స్లోకి. దోశ బ్యాటర్ కూడా ఉంది, కానీ 2 డేస్ అవుతుంది రెగ్యులర్గా దోశనే పెడుతున్నాను కాబట్టి ఈరోజు చపాతి అయితే చేస్తున్నా. ఇంకా ఈ రైస్ అయితే స్టీమ్ రైస్ అనమాట. మనకు మా చిన్నోడికి అది స్మెల్ వస్తుందని చెప్పి చెప్తున్నాడు డైలీ. ఇక్కడైతే ఇంకా ఎగ్స్ అయితే వేసాను, ఒక 6 అయితే వేసాను అనమాట. అప్పుడే కదిలించకూడదు, దాన్ని కొంచెం గట్టి అయిన తర్వాత కదిలిస్తే బాగుంటుంది. తర్వాత ఇంకా చపాతీ కోసం ప్లేట్లో అయితే పిండి వేసేసి చపాతీ అయితే తడిపి పక్కన అయితే ఉంచుకున్నా. ఎగ్ ఫ్రై అయితే కొంచెం ఎగ్స్ అనేవి కొంచెం గట్టి అయిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం టమాటాలు కూడా వేస్తే బాగుంటుందన్నమాట టేస్ట్. వాళ్ళకు చపాతీ ఇలా అండబుజ్జి అయితే ఇష్టము. నేను ఇది చేసిందంటే వాళ్ళు ఖచ్చితంగా చపాతీ అడుగుతారు. అందుకోసం అయితే ముందుగానే చపాతీ చేద్దామని చెప్పేసి పిండి కూడా కలిపేసి పెట్టానమాట. ఒక 4 చపాతీలు బాక్స్లో అయితే పెట్టేస్తాను. పెద్దోడికి 2, చిన్నోడికి 2, అలాగే కొంచెం రైస్ అనమాట. ఇంకా వాళ్ళకి ఏది చపాతీ తిన్న తర్వాత ఇంకా రైస్ కూడా ఇష్టం ఉంటే తింటారు అని చెప్పేసి రైస్ కూడా అయితే బాక్స్లో పెట్టేసిన. ఇంకా దోశ బ్యాటర్ ఉంది, అలాగే చపాతీ ఉంది. మా హస్బెండ్ వచ్చేసి ఏం తింటా అంటే అది ఇచ్చేస్తే అయిపోతుంది తర్వాతకు. ఇంకా మాకు డైలీ 6:30కి లేచేదాన్ని అనమాట నేను. ఈరోజేమో 6:30 వరకు పనంతా అయిపోయింది. ఇంకా సార్ వచ్చేసి ఒక 3 నెలల వరకు పిల్లల్ని అయితే పర్ఫెక్ట్గా చేస్తానని చెప్పారనమాట. మ్యాథ్స్ కానీ ఏదైనా సరే 3 నెలలు ఇదే విధంగా ఒక 5:40కి అలా లేచి పిల్లల్ని అయితే ట్యూషన్కి అయితే లేపాలన్నమాట. నేను లేవకపోతే ఇంకా పిల్లలు కూడా లేవరు. ట్యూషన్కి అయితే ఖచ్చితంగా వాళ్ళను పంపించాలి. ఒక 3 మంత్స్లో వాళ్ళు మంచిగా మ్యాథ్స్ అయితే చేస్తారని చెప్పాడనమాట సారు. అందుకని 3 మంత్స్ మన సైడ్ నుంచి మనము కరెక్ట్గా ఉండాలని చెప్పేసి ఇంకా ఫస్ట్ రోజు కదా తొందరగా లేచి వాళ్ళని కూడా లేపాను. సార్ అయితే వచ్చాడనమాట. వాళ్ళకు అంత రివర్స్లో అలాగే స్ట్రైట్గా చదవడానికి నేర్పిస్తున్నాడు తెలుగు సబ్జెక్ట్ అనమాట ఈరోజు. తర్వాత ఇక్కడ నేను ఉసిరి, అలాగే కరివేపాకు, మిరియాలు అనమాట. మిరియాలు కూడా వేయాలి కానీ మర్చిపోయాను ఈరోజు. ఓన్లీ ఇక్కడైతే ఉసిరి, కరివేపాకు 2 మిక్సీలో వేసి బ్లెండ్ చేసి వడగట్టి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్కి అయితే ఇచ్చేసిన తర్వాత నేను కూడా తాగేస్తాను అనమాట. పరిగడుపున ఫస్ట్ బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ ఉసిరికాయ జ్యూస్, అంటే హెయిర్ గ్రోత్ కానీ ఫేస్కి కానీ బాగుంటుంది. 6 మంత్స్ కన్నా ఎక్కువ అవుతుందేమో ఇది యూజ్ చేయబట్టి. తర్వాత ఇంకా పిల్లలు కొలిని పెట్టి షూ అయితే తుడుచుకుంటున్నారనమాట. ఇక్కడ అది ఉతకాలన్నా నేను సాక్సులు నిన్న ఉతికినా సరే ఇప్పటివరకు ఆరలేదు అవి. ఇంకా షూ ఉతికితే అసలుకే ఆరవు. అందుకని ఈ పూటకి అది కొలిని పెట్టి తుడుచుకుంటున్నారనమాట. ఇంకా వీళ్ళు కూడా తొందరగా లేచారు, తొందరగా ట్యూషన్ అయిపోయింది, తొందరగా రెడీ అయిపోతున్నారు. ఈరోజు వైట్ షూ అనమాట. ఇది నార్మల్గా అయితే రేపు డ్రెస్సు, కానీ ఈరోజు ఆగస్ట్ 15కి అది వేసుకోవాల్సింది, కానీ ఈరోజు వేసుకురమ్మన్నారు. ఇది వచ్చేసి నాదనమాట. ఇది ఉసిరికాయ కొంచెం వగరు ఉంటుంది. మొత్తము వడగట్టేస్తే అందులో ఉన్నది ఏమి ఉండదని చెప్పేసి కొంచెం లాస్ట్లో కొంచెం కలుపుతాను అనమాట. ఉసిరికాయ జ్యూస్ తాగిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకా వాటర్ అనమాట. ఇది 1 లీటర్ వాటర్. ఉదయాన్నే ఖచ్చితంగా ఈ 1 లీటర్ వాటర్ అయితే రెగ్యులర్గా తాగుతాము. ఇంకా తర్వాత మా ఇంట్లో ఉంటుంది కదా పాప విజ్జు కోసం అయితే దోశ అయితే వేస్తున్నా. పల్లి చట్నీ చేసిన, అలాగే దోశ అనమాట. ఆమెకు ఒక 4 దోశలు అయితే వేసి
పక్కన పెట్టానన్నమాట. ఆమె తర్వాత తింటాన్నది. తర్వాత ఆమెకు వేసుకోవడానికి రాదని చెప్పేసి ఇప్పుడే వేసి ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను కూడా షాప్లోకి వెళ్ళాలి. షాప్లో అమ్మాయి ఇంకా ఈరోజు థర్స్డే అనమాట. థర్స్డే అయినా సరే ఇంకా రాలేదు. నార్మల్గా నాకు వెడ్నెస్డే మ్యారేజ్ అని చెప్పింది, కానీ థర్స్డే అంట. ఈరోజు కూడా రాదని చెప్పి ఇంకా తొందరగా ఆ పాపకు దోశ అయితే వేసి ఇచ్చి పక్కన పెట్టేసిన అనమాట. ఇంకా ఫ్రైడే రోజు ఆగస్టు 15th కదా, పిల్లలైతే ఏదో పిరమిడ్లో పార్టిసిపేట్ చేస్తున్నారంట, అలాగే డ్యాన్స్లో కూడా చేస్తున్నారంట. అందుకని ప్రాక్టీస్కి వెళ్తున్నారనమాట డైలీ స్కూల్లో కూడా. ఇంటికి వచ్చినప్పుడే హోంవర్క్ చేయించి ఇంకా 9 వరకు అయితే పడకుండా పెట్టేస్తున్నా. ఇంకా షాప్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ 9:30 అలా అయింది. ఫస్ట్ ర్యాక్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఊడుద్దామని చెప్పేసి అనమాట. ఎందుకంటే డస్ట్ అంతా మళ్ళీ ఎగిరెళ్ళి ర్యాక్స్లోకి వచ్చి పడుతుంది, మళ్ళీ అవి కూడా క్లీన్ చేయాల్సి వస్తుందని చెప్పి ఫస్ట్ ర్యాక్స్ అన్నీ క్లోజ్ చేసి తర్వాత బయట లోపలంతా ఊడ్చి తర్వాత తూడ్చాలన్నమాట. కొన్ని గ్లాసులు అయితే ఇంతకుముందు షాప్లో ఉన్న పిల్లలు ఫాస్ట్గా తీసి ఫాస్ట్గా వేయడం వల్ల కొంచెం పగిలిపోయినాయి అనమాట. పగిలిపోయి కొన్ని మొత్తానికి క్లోజ్ కావు, సగం క్లోజ్ అవుతాయి అన్నమాట. ఇక నేను ఊడుస్తూ ఉండగానే మా ఆయన అయితే ఫోన్ చేస్తున్నాడు అనమాట. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాడు అనేసి, మళ్ళీ తినకుండా వెళ్తున్నాడు. చపాతీ కోసం ఆల్రెడీ నేను పిండి తడిపేసి ఉంచిన, కర్రీ అంతా రెడీగానే ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ తొందరగా ఊడ్చి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయనకు చపాతీ చేసి ఇవ్వాలన్నమాట. తొందరగా రమ్మని చెప్పిండు. అందుకని కొంచెం ఫస్ట్ త్వరగా అయితే ఊడ్చేసి వెళ్దామని చెప్పి ఫాస్ట్గా అయితే ఊడుస్తున్నా. ఆ స్టవ్ది ఇంతకుముందు ఒక స్టవ్ వీడియో పెట్టారు కదా, స్టవ్ కాస్ట్ ఎంత అని అడిగారనమాట. అది దాని ఎంఆర్పి వచ్చేసి 30,000 ఉంది. కానీ మనకు మేము కొంచెం చాలా వరకు తెలిసి వెళ్ళాం కాబట్టి ఒక 18,000కి అలా ఇచ్చారనమాట. నార్మల్గా అయితే దాని ఎంఆర్పి 30,000 ఉంది. స్టెయిన్లెస్ స్టీల్, అది 4 బర్నర్లు అనమాట. హైదరాబాద్లో అయితే తీసుకొచ్చినాము. దీని వచ్చేసి ఇంకా వచ్చిన తర్వాత మా ఆయనకు చపాతీ చేసి ఇస్తున్నా ఇంటికి వచ్చి. అలాగే నేను కూడా చపాతీ చేసుకున్నాను అనమాట. అదే స్టవ్ అనమాట ఇప్పుడు నేను వాడేది, స్టెయిన్లెస్ స్టీలు. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనకు గ్యాస్ది గ్లాస్ స్టవ్ అయితే చాలా ఎక్కువగా మనకు దొరుకుతాయి, కానీ ఇది స్టెయిన్లెస్ స్టీల్ అయితే కష్టం అనమాట దొరకడము. అది కూడా 4 బర్నర్స్ది. మనకు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా క్లీన్ చేసుకోవచ్చు, వాటర్ వేసి కడగచ్చు. ఇది గ్లాస్ అయితేనేమో అది వేడిగా ఉన్నప్పుడు దానిలో వాటర్ వేసి అసలు కడగొద్దంట. వేడి దానిపైన మనం నీళ్లు తొందరగా వేసి కడగడం వల్లనే అవి ఎక్కువగా క్రాక్స్ వస్తాయంట, బ్లాస్ట్ అవుతుందంట. పైన గ్లాస్ వచ్చేసి ఒక 10 minutes 15 minutes తర్వాతనే అది కొంచెం కూల్ అయిన తర్వాతనే వాటర్ అయితే వేయాలి. గ్లాస్ స్టవ్ అయితే మనకి స్టెయిన్లెస్ స్టీల్ అయితే అలాంటి టెన్షన్ ఏం వద్దనమాట, మనకు అవసరం లేదు. ఎప్పుడైనా వేడిగా ఉన్నప్పుడైనా చల్లగా ఉన్నప్పుడైనా ఎప్పుడైనా రోజుకు 1-2 సార్లు కాకపోయినా ఒక 4-5 సార్లు అయినా సరే వాటర్ వేసి క్లీన్ చేసుకోవచ్చు. మనకు ఇది ఏమంటారు గ్లాస్ది అయితే అలా క్లీన్ చేయడానికి రాదనమాట. ఆల్రెడీ ఇంతకుముందు 2 గ్యాస్ పొయ్యిలు మేము గ్లాస్వే యూజ్ చేసిన. నేను మేడం అంతే యూట్యూబ్ ఛానల్లో ఇందులో వాళ్ళు నీలిమేఘాలలో ఛానల్ వాళ్ళ దానిలో చూశానమాట. అది కొత్త గ్యాస్ స్టవ్ గ్లాస్ది, అది బ్లాస్ట్ అవ్వడం చూసిన వీడియో. అందుకని అప్పటి నుంచి భయం వేస్తుంది అనమాట. ఎక్కువ ఏమన్నా వంటలు చేసినప్పుడు ఫుల్ హీట్ అవుతుంది కదా, ఆ హీట్ వల్ల ఏమన్నా పేలుతుందేమో అనేసి భయం వేస్తుంది. కానీ ఎన్ని వంటలు చేసినా హీట్ వల్ల ఏమీ పేలదంట. కానీ ఆ వంట చేసిన తర్వాత ఆ హీట్ పైన మనం వాటర్ వేయడం వల్లనే ఆ గ్లాస్ అనేది ఎఫెక్ట్ అవుతుందంట. నార్మల్గా అయితే ఎంత వేడిగా ఉన్నా సరే ఎన్ని వంటలు చేసినా సరే అదైతే పేలదని చెప్తున్నారనమాట. మేము ఎందుకంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ కోసం అన్ని బ్రాండ్ షాప్లకి షోరూమ్స్లకి వెళ్ళాం కదా గ్యాస్ స్టవ్ దానిలోకి. అక్కడ వెళ్ళినప్పుడు అందరి దగ్గర కనుక్కున్నప్పుడు వాళ్ళు ఇదే చెప్తున్నారనమాట. మనం ఎంత కుక్ చేసినా సరే ఎంత వేడిగా ఉన్నా సరే దానికి ఏమి కాదు, దాని వేడిగా ఉన్న దానిపైన వాటర్ పోయడం వల్లనే అది పేలుతుందని చెప్పారు. ఇంకా ఏదైనా సరే మనకు ఈ స్టెయిన్లెస్ స్టీల్ అయితేనే సేఫ్టీ కదా అని చెప్పేసి దానికోసమే ఇన్ని రోజులుగా వెయిట్ చేసి తీసుకున్నాం అనమాట. ఇదే స్టవ్ ఆన్లైన్లో ఆఫర్ ఉన్నప్పుడు 15,000కి ఇచ్చారనమాట. నేనేమనుకున్నా అప్పుడు చాలా కాస్ట్, ఇది ఇంత కాస్ట్ ఉంటుందా సిలిండర్ అనుకొని నేను అప్పుడు వద్దని చెప్పిన. తర్వాత డైరెక్ట్గా షోరూంలోకి వెళ్ళి చూస్తేనేమో అంతకన్నా ఎక్కువ కాస్ట్లు ఉన్నాయన్నమాట. ఎంఆర్పి రేట్ అయితే ఒకటేసారి 30,000 అలా ఉన్నాయి.
ఇంకా తీసుకోవాలి. వరలక్ష్మి వ్రతం వరకు ముందుగానే తీసుకోవాలి. ఎందుకంటే నేను 9 రకాల ప్రసాదాలు చేద్దామని అనుకున్నా. అందుకని 2 బర్నర్స్ దానిపై అయితే ఇంకా రోజంతా ప్రసాదాలు చేయడానికి సరిపోతుంది, టైం సరిపోదు. అదే 4 బర్నర్స్ అయితే తొందరగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా వ్రతానికి ముందు వరకే తెచ్చుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వ్రతం ముందు వరకే తెచ్చేసుకున్నా. ఇంకా ఇక్కడ మాది చపాతీ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మా ఆయనకు నేను ఇద్దరము అయితే తింటున్నాం అనమాట. ఆయన తిన్నాక ఆయన హైదరాబాద్ అయితే వెళ్తాడు, నేనేమో షాప్ దగ్గరికి అయితే వెళ్తానమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒకసారి మధ్యలో ఇంటికి వచ్చి లంచ్ చేసేస్తే అయిపోతుంది. ఇక్కడ టైం వచ్చేసి 11 అయ్యిందనమాట. 11కి ఇంకా నేను తినేసేమో షాప్ దగ్గరికి వెళ్ళాలి, మా ఆయన తినేసేమో హైదరాబాద్ అయితే వెళ్తాడు. చూసారు కదండి, ఈరోజు వీడియో వచ్చేసి ఇదే. నేను ఇంట్లోకి వచ్చేటప్పుడే షాప్లో కూడా మాఫ్ కొట్టే వచ్చేసాను అనమాట. మొత్తం వాటర్తో తుడిచి వచ్చాను. ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.